హాయ్ అండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే లాస్ట్ బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, ఇది మా ఇంటి ముందు పూసిన తంగేడు పువ్వు చెట్టుకు పూసిన తంగేడు పూలన్నమాట. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. మొత్తం అంటే అసలు యెల్లో కలర్‌లో వచ్చాయండి. అసలు బయట ఎక్కడ కొనలేదు మేము. అడవిలోకెళ్ళి కూడా తీసుకురాలేదు. మా ఇంటి ముందే పూచాయన్నట్టు. ఈ మధ్య మధ్యలో వేసాను చూడండి. ఇవన్నీ తంగేడు పువ్వు ఆకులన్నట్టు. బతుకమ్మ కడుపు అంటారు ఇది. అది నింపడం కోసము వేరే ఏమి వేయకుండా ఓన్లీ ఆ తంగిడిపు ఆకు మాత్రమే వేసి నింపేసామన్నమాట. చూసారు కదండి, ఫస్ట్ లైన్ మొత్తం తంగిడి పువ్వే నిండిపోయింది. సెకండ్ లైన్ వచ్చేసి పట్టుకుచ్చులు అనమాట. ఇవి కూడా మా ఇంట్లోనే పెరిగినాయి. థర్డ్ లైన్ వచ్చేసి బంతిపూలు, ఆరెంజ్ కలర్ బంతిపూలతో అన్నట్టు. ఫోర్త్ లైన్ మళ్ళీ ఆకులతోనే నింపేసాం. ఎన్ని వేస్తే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అడుగు చాలా గట్టిగా ఉంటేనే బతుకమ్మ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది అనమాట. అందుకే మధ్యలో ఖాళీ ఎక్కడ ఉండక ఫుల్ ఫిల్ చేసామన్నమాట. చూడండి, 6 స్టెప్స్ చేసాం అంతే. మధ్యలో చూడండి గౌరమ్మ కూడా పెట్టేశాము. చూడండి గౌరమ్మ తల్లి ఎంత ముద్దుగా ఉందో మిడిల్లో. ఫైనల్లీ ఇది మా బతుకమ్మ. సైడ్తో దారంతో కూడా కట్టేసాం అన్నమాట, పడిపోకుండా ఉండడం కోసం. చూడండి గౌరమ్మ. ఫైనల్లీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాం. చూడండి మా వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో, ఎంజాయ్ చేసుకుంటూ. ఫస్ట్ అయితే బతుకమ్మ సాంగ్స్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ అయితే ఇంకా మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళు పెట్టేసి డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ చేస్తున్నారండి. అందరికి ఒకేసారి రావాలంటే రాదు కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ.